హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆన్స్ క్రియేటివ్ టాక్స్. ఈరోజు వచ్చేసరికి మనం బ్యూటిఫుల్ ఒక టిక్ టాక్స్ మేకింగ్ అయితే చూసేద్దాం. వాటికి కావాల్సినవి ముందుగా 2 టిక్ టాకులు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిఫెంట్ చామ్స్ అనేవి 2 తీసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో, అలాంటి ఎలిఫెంట్ చామ్స్ అయితే 2 తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి B7000 గ్లూ, 3mm రౌండ్ బీడ్స్ వైట్ కలర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను మీకు ఇష్టం వచ్చిన కస్టమైజేషన్ కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ట్రాన్స్పరెంట్ షీట్, గ్లూ పెన్ ఆర్ గ్లూ, ఇవైతే మేక్ చేయడానికి మనకైతే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. అండ్ ఫినిషింగ్ కటర్ కూడా యూజ్ అవుతుంది. ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ముందుగా ట్రాన్స్పరెంట్ షీట్ మీద B7000 గ్లూ అనేది రౌండ్ షేప్లో అనేది అప్లై చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోవాలి. తర్వాత ఎలిఫెంట్ చామ్ అనేది స్టిక్ చేసేసుకోవాలి. స్టిక్ చేసుకున్న దాని తర్వాత 3mm రౌండ్ బీడ్స్ వైట్ కలర్ తీసుకున్నాం కదా, వాటిని ఆ ఎలిఫెంట్ చామ్ చుట్టూ రౌండ్గా నీట్గా స్టిక్ చేసుకుంటూ గమ్ అయితే అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకుంటూ రౌండ్గా రావాలి ఫ్రెండ్స్. ఎలిఫెంట్ చామ్ చుట్టూ రౌండ్ షేప్ అనేది రావాలి. లేకపోతే ఎలిఫెంట్ షేప్ అయినా కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, అలా స్టిక్ చేసుకుంటూ వచ్చేయటమే. ఎలిఫెంట్ దగ్గర అయితే కొంచెం ఎక్కువ గమ్ వేసి స్టిక్ అయితే చేయాలి. ఎక్కువ డ్రై అవ్వనివ్వాలి, లేకపోతే ఊడిపోతుంది. B7000 గ్లూ మాత్రమే యూజ్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఇది కూడా రౌండ్ షేప్లో B7000 గ్లూ అనేది అప్లై చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ కూడా అంతే చేయాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి చేయడం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఎక్కువసేపు డ్రై అవ్వనివ్వాలి. మళ్ళీ సెకండ్ టైం కూడా అట్లానే B7000 గ్లూ అనేది అప్లై చేసేసి ఎలిఫెంట్ చామ్ పెట్టేసేసి రౌండ్ షేప్లో వైట్ కలర్ కుందన్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేసుకుంటూ వచ్చేయాలి. వీడియోలో నేను చేస్తున్నాను కదా అలా. ఎవరైనా ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం అయిపోయిన తర్వాత ఎలిఫెంట్ చామ్స్ అవి ఉన్నాయి కాబట్టి 6 hours అయితే డ్రై చేయడానికి ఇవ్వండి. నేను డ్రై అయిపోయిన తర్వాత కటింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. అదిగోండి ఇప్పుడు కటింగ్ అయితే చేసేసాను, మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి, చాలా క్లారిటీగా వచ్చినవి. 6 hours తర్వాత అయితే నేను కటింగ్ చేశాను, అందుకే నేను మీకు కటింగ్ వీడియో పెట్టలేకపోయాను. కటింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం తీసుకున్న 2 టిక్ టాక్స్ని తీసేసుకుని ఒక టిక్ టాక్ మీద B7000 గ్లూ అనేది కొంచెం ఎక్కువగా అప్లై చేసుకుని మనం చేసుకున్న ఎలిఫెంట్ చామ్ ఏదైతే ఉందో దాన్ని అనేది స్టిక్ చేయాలి. ఎలిఫెంట్ చామ్ని కరెక్ట్గా టిక్ టాక్కి మధ్య నుంచి స్టిక్ చేయాలి. అండ్ అలాగే నెక్స్ట్ కూడా రెండో దానికి కూడా B7000 గ్లూ అనేది రాసేసేసి ఇంకోటి కూడా చేసుకున్నాం కదా, మనమైతే 2 చేసుకున్నాం కదా, రెండింటిని స్టిక్ చేసుకోవాలి. అప్పుడు మనం చేయాలనుకున్న ఎలిఫెంట్ థీమ్ టిక్ టాక్స్ అయితే రెడీ అయిపోయినట్లే. వీడియోలో చేయడం అయితే అయిపోయింది. వీటిలో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి చూపిస్తాను ఫైనల్ లుక్ అయితే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చేసినాయి. వీటి కాస్ట్ వచ్చేసేసరికి 20 రూపీస్ ఓన్లీ. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆర్డర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.